తెలంగాణ రాష్ట్రం చెప్పుకుంటున్న అభివృద్ధి నిజంగా వాస్తవంగా జరిగిందని అనుకోవాలా? అధికార పక్షాలు విపక్షాలు మేమే టాప్ అంటే మేమే టాప్ అంటూ చేస్తున్న ప్రచారంలో అసలు నిజాలు ఏంటి? పీల్చే గాలి, తాగే నీరు అన్నీ కలుషితాలే. చివరికి నడుస్తున్న నేల కూడా అలాగే ఉంటోంది. మరి ఇదేనా అభివృద్ధి? తెలంగాణ వరకు చూస్తే 3838 రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. 4330 ఆరెంజ్, 1332 గ్రీన్, 2692 వైట్ కేటగిరీ పరిశ్రమలు ఉన్నాయి. ప్రతిరోజు 60 కోట్ల లీటర్లకు పైగా ఇండస్ట్రీల నుంచి వస్తున్న కలుషిత జలాలు చెరువుల్లోకి, పొలాల్లోకి వదిలేస్తున్నారు. ఏటా 3 లక్షల టన్నులకు పైగా ప్రమాదకరమైన వ్యర్థాలు బయటపడుతున్నాయి. వాటిలో చాలా వరకు రీసైకిల్కు అవకాశం లేనివి, అంతకన్నా మనుషులకు, జంతువులకు హాని చేసేవి. జీహెచ్ఎంసీ పరిధిలోనే రోజు 7000 టన్నులకు పైగా చెత్త వస్తోంది. మరి దాన్ని ఎక్కడకు డంప్ చేస్తున్నారు? ఎక్కడ శుద్ధి చేస్తున్నారు? ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కలిపి రోజుకు 26,000 కిలోలకు పైగా హానికరమైన బయోమెడికల్ చెత్తను ఉత్పత్తి చేస్తున్నాయి. ఆ చెత్త ఎక్కడికి వెళ్తోంది? చాలా వరకు ఇతర వేస్ట్తో కలిసిపోతోంది. అసలే కరోనా తరువాత ప్రజల భయం ఇంకాస్త పెరిగిపోతోంది. రోజుకు రాష్ట్రంలో 1300 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు వస్తున్నాయి. వాటిలో కేవలం 900 టన్నులు మాత్రమే ప్రాసెస్ అవుతున్నాయి. మిగిలినవి చెరువుల్లోకి, భూగర్భ జలాల్లోకి చేరుతున్నాయి. ఈ వేస్ట్ అంటే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఎలక్ట్రానిక్ వేస్ట్ ఏటా 74,000 టన్నులు వస్తున్నాయి. వాటిలో చాలా వరకు రీసైకిల్ కాకుండా దుమ్ములో మునిగిపోతున్నాయి. ఇది ఎంత ప్రమాదకరమో ఊహించలేం. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నిధులు కేటాయించమని కోరుతోంది. ప్రభుత్వం మాత్రం ఫీజులు వసూలు చేసుకుని నడుపుకోమంటుంది. ఆపరేషన్ రెన్యువల్ కన్సెంట్ రూపంలో ఆసుపత్రులు, పరిశ్రమలు చెల్లించే ఫీజులే పీసీబీకి ఆదాయం వనరులుగా మారాయి. 2014 నుండి పీసీబీకి సర్కారు ₹1 కూడా బడ్జెట్ కేటాయించలేదు. మరి ప్రజా ఆరోగ్యంపై ఏ పాటి శ్రద్ధ ఉందో తెలుస్తోంది కదా. 2022లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణ ప్రభుత్వానికి 3,800 కోట్లు జరిమానా వేసింది. కారణం చెత్తను సమర్థవంతంగా తొలగించకపోవడమే. అది జరిమానా కాదు, మన ఆరోగ్యంపై వేసిన శాపం. తినే తిండి ప్లాస్టిక్ ప్యాక్లో, తాగే నీళ్లు బాటిల్లో ఇవన్నీ తీరని విషయమే. కాలుష్యం వల్ల గుండె జబ్బులు, శ్వాసకోశ సమస్యలు, పిల్లల్లో ఆరోగ్య సమస్యలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇప్పటికైనా మేలుకోండి. చెత్త అంటే లెఫ్ట్ ఓవర్ కాదు, ఇది మన ఆరోగ్యానికి శత్రువు. ప్రభుత్వం వెంటనే పీసీబీకి బడ్జెట్ కేటాయించాలి. పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్ బ్యాన్ పూర్తిగా అమలు చేయాలి. మనం మౌనంగా ఉంటే నష్టపోయేది మన ఆరోగ్యం, మన పిల్లల భవిష్యత్తు. చెత్తపై చిత్తశుద్ధి చూపించండి. లేదంటే రేపు మన జీవితమే చెత్తగుట్టలో మునిగిపోతోంది.